హాయ్, నేను మీ జాబిలమ్మని. మీ అందరికీ అందంగా కనిపించే నేను, నాకే ఎంతో అందంగా కనిపించే ఎన్నో ప్రేమ కథలు. ఆ కథల్లో ఒకటే ఈ పక్కింటి పరిణయం. ఇంతెండలో హౌస్ షిఫ్టింగ్ ఏంట్రా? కొన్ని కావాలంటే కొన్ని తప్పవు. రే సంతోష్, ఎన్ని రోజులు రా? పనినంత వరకు. అవ్వకపోతే నేను వచ్చాను కదా, పని తప్పకుండా అవుతుంది. ఏంటో ఇంట్లో ఏమో అన్ని మ్యాచెస్ చూస్తున్నారు, నువ్వేమో వచ్చిన మ్యాచెస్ అన్ని రిజెక్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నావు. అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉందా లేదా? నచ్చిన వాళ్ళు దొరకాలి కదరా. అయినా మొన్న ఒక ప్రొఫైల్ వచ్చింది, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. అవునా? నాకు చెప్పనే లేదు. జస్ట్ నచ్చిందిరా. కానీ ఇప్పుడు అసలు మేము సెట్ అవుతామా లేదో, మోస్ట్ ఇంపార్టెంట్లీ పెళ్ళయ్యాక ఫ్యామిలీస్ బాగానే ఉంటారా లేదా అని చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందిరా. కానీ అమ్మాయి నాకు చాలా నచ్చింది, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరేంజ్ మ్యారేజ్ కొంచెం టఫ్ అనిపించట్లేదా నీకు? అర్థమవుతుంది, కానీ వచ్చే అమ్మాయి కూడా రైట్ అవుతే అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా వర్క్ అవుతుందిరా. అయినా నువ్వెందుకు ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వలేదు? ఆస్ట్రాలజరా? మా అక్క పెళ్ళప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసాం. ఆల్మోస్ట్ 30 ప్రొఫైల్స్ రిజెక్ట్ చేసింది. ఒకడు బాగాలేదంటది, ఒకడు పుట్టోడు అంటది. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే ఒక ప్రొఫైల్ మాకు నచ్చి వాళ్ళని మీట్ అయ్యి ఎంగేజ్మెంట్ కూడా చేసాం. కానీ 1 మంత్ తర్వాత ఆ సంబంధం ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ మీ అక్కకి రీసెంట్గానే కదా పెళ్ళి అయింది. అవును, దానికి ముందు మా అక్క అసలు పెళ్ళే చేసుకున్నాని కూర్చుంది. కానీ మా నాన్న మాత్రం కూతురు పెళ్లి చూడాలని చెప్పేసి ప్రొఫైల్స్ చూస్తూనే ఉన్నాడు. అప్పుడే మా అమ్మ మా అక్కని ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పింది. అప్పుడే మా అక్క ఆస్ట్రోటాక్లోని ఆస్ట్రాలజర్ కీర్తిని కన్సల్ట్ అయింది. అప్పుడేమైంది? మా అక్క ఆస్ట్రాలజర్కి డేట్ ఆఫ్ బర్త్ చెప్పి పెళ్ళి ఎప్పుడు అవుతుందని అడిగింది. అప్పుడు ఆవిడ, నీకు రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయి బ్రేక్ అయింది కదా అన్నది. అప్పుడు మేమందరం షాక్ అయిపోయాం. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే అలా ఎలా చెప్పేసిందని చెప్పి. అప్పుడు మా అక్క తన సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. కీర్తి గారు చాలా పేషెన్స్గా మొత్తం విని 2025 ఎండింగ్లో మ్యాచ్ వస్తుంది, 2026 జనవరిలో పెళ్ళి అవుతుందని చెప్పారు. అండ్ ఆ అబ్బాయికి క్లోతింగ్ బిజినెస్ ఉంటుందని కూడా చెప్పారు. నువ్వు నమ్మవు కానీ ఎగ్జాక్ట్ 1 మంత్లోనే మా డాడీ ఓల్డ్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ప్రొఫైల్ని పంపించాడు. షాకింగ్ ఏంటంటే అతనికి కూడా క్లోతింగ్ బిజినెస్ ఉంది. ఇక ఫ్యామిలీస్కి కూడా ఇది నచ్చేసి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అవునా? అయితే నేను కూడా ఒక ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవునా? నాకున్న డౌట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో, అసలు అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తారా? నీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. నువ్వు కూడా ట్రై చేయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ చాట్ ఫ్రీ రా. అవునా? ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకో. సరే అయితే మరి కానీ ఎవడీడు ఇక్కడేం చేస్తున్నాడు? అయ్యో సారీ. అయ్యయ్యో ఏం అవ్వలేదండి, పర్లేదు, ఇట్స్ ఓకే. అవునా?
ఓకే. హాయ్, ఐమ్ సంతోష్. అమ్మమ్లా. ఓకే. అవును, ఏంటి అంకుల్ ఆంటీ ఎవరు కనబట్టలేదు? ఇంట్లో లేరా? పెళ్ళికని వెళ్ళారులే. ఓ, ఎప్పుడు వస్తారేంటో? కొత్తగా పక్కింటికి వచ్చాడు, వీడికి ఇవన్నీ అవసరమా? ఏంటి ఒక్కరే ఉన్నారు? మీ వైఫ్ ఆన్ ది వేనా? వైఫా? నేను మరీ అంతే జిల్లా కనిపిస్తున్నానా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అమ్మా నాన్న ఇంకా వారం రోజుల్లో వచ్చేస్తారు. మరి మీరేంటి అప్పుడే? అంటే నాకు కొంచెం వర్క్ ఉంది, సో అందుకే ముందుగానే వచ్చేసాను. అవునా? హ్మ్. బా, ఇప్పుడు కరెంట్ పోయిందేంటి? ఎండాకాలంలో కరెంట్ పోవడం ఏంట్రా బాబు? ఉఫ్. వీడేంటి నా కోసం వచ్చాడా? హాయ్ అమలా. హాయ్. అవును, నీ పేరేదో చెప్పావమ్మా, ఏంటది? ఏంటి ఏం మాట్లాడట్లేదు? అంటే ఏం లేదు, మార్నింగ్ చెప్పిన పేరు ఈవినింగ్ మర్చిపోయారా అని. ఆహా, గుర్తుందిలే బాబు. ఇంతకీ తిన్నావా? ఆ, మ్యాగీ చేసుకున్నాను. ఓ, వంట వచ్చనమాట. ఏంటి మ్యాగీకే వంట వచ్చేసాను అనేసుకుంటున్నావా? మరి అమ్మ నాన్న వచ్చే వరకు మేనేజ్ చేసుకోవాలి కదా, అందుకే ప్రస్తుతానికి ఫర్నిచర్ మాత్రమే తీసుకొచ్చాను. ఓ సరే. ఆంటీ వాళ్ళు వచ్చే వరకు మొహమాటం పడకుండా ఏమైనా కావాలంటే అడుగు. సరే. వీడేంటి దీనికే నలిగిపోతున్నాడు? నీ నెంబర్ ఇస్తావా? అదే అవసరం ఉంటే గట్టిగా పిలవమన్నావు కదా, పిలిచే బదులు ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని. సరే, నోట్ చేసుకో. ఓ, నా ఫోన్ మర్చిపోయాను. నీ ఫోన్ ఇస్తావా? మిస్డ్ కాల్ ఇస్తాను. సరే, తీసుకో. ఎస్. బేబీ అని పెట్టుకుందామా? వద్దులే. ఓయ్, ఎవరు కాల్ చేస్తున్నారు? ఎవరో బేబీ అంట. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఫాస్ట్ గా ఇవ్వు. హలో, ఎవరై ఉంటారు? బేబీ అంటే బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఎక్కడుంది ఇది? హాయ్ సంతోష్. ఓయ్ నిన్నే. ఏమైంది సంతోష్? ఏం అవ్వలేదు అమలా. ఓ సరే. నిన్న కాల్ ఎవరు? ఎవరు? అదే బేబీ అని, పక్కన రెడ్ హార్ట్ ఉంది. ఓ అదా, అమ్ము అని నా బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయా? మరి నన్ను నవ్వుతూ మాట్లాడేవు?
అది దానికి ఇంకొక 5 డేస్లో డెలివరీ డేట్ ఇచ్చారు అందుకే. ఓ అయినా నువ్వేంటి అలా అడుగుతున్నావు? ఆ, ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా. అవును, నీ వర్క్స్ వంట అన్నీ అయిపోయాయా? ఏదో ట్రై చేసా, ఏదో అయిందిలే, అంతా యూట్యూబ్ దయ్యా. యూట్యూబా? ఆ, ఆ, అదే నువ్వు వంట చేసావా? ఆ, లేదు, చెప్పాను కదా ఇంట్లో కొన్ని సామాన్లే ఉన్నాయి, మెల్లగా సెట్ చేయాలి. ఓ పని చేయి, ఈరోజు మా ఇంట్లో తింటావా? ఓకే. హలో 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 ఆగు, అట్నుంచిరా. ఓకే. లోపలికి వెళ్దామా? డాక్టర్, డాక్టర్ ఏమైంది? అమలా ఏమైంది? ఆపరేషన్ ఏమైనా చేయాలన్నారా? పోనీ పీరియడ్ స్కిప్ అయిందా? ఏమైందో చెప్పమలా. ఏంటి ఏంటి ఇన్ని క్వశ్చన్సా? సరే ఏమైందో చెప్పు. నా వంట వల్ల నాకే ఫుడ్ పాయిజన్ అయింది, అంతా యూట్యూబ్ భార్గవి వల్లే. వాట్? యూట్యూబ్ భార్గవియా? అంటే యూట్యూబ్ చూసి వంట నేర్చుకున్నావా? వాట్? నేను ఇలా ఉంటే నువ్వు నవ్వుతున్నావా? ఛా, అసలు అరవడానికి కూడా ఓపిక లేదు. సరే వెయిట్, మంచి కాఫీ చేసి తీసుకొస్తా, ఓకేనా? ఏ లేదు లేదు, ఒక టీ చేసుకొస్తావా? అవునా, సరే మేడం, మీరు ఇలాగే మొహమాట పడకుండా ఆర్డర్ ఇస్తూ ఉండండి. ఆంటీ వాళ్ళు వచ్చే వరకు నేను హ్యాపీగా చూసుకుంటాను, ఓకే? ఏమైనా తింటావా? యాపిల్ కట్ చేస్తానా?
ఆకలిగా ఉంది, ఏమైనా చేయొచ్చు కదా. సరే చెప్పు, ఏం చేయమంటావు? బా ఇక్కడున్న వాటితో ఏదో ఒకటి చేసే. షోరా? ఓకే. మా అమ్మకి నాకేం కావాలో తెలుసు, ఒక నిమిషం. వాట్? నీకు దోశలంటే అంత ఇష్టమా? ఇష్టమానా? నాకు రోజంతా దోశలేసే వాళ్ళు ఉండాలే కానీ తింటనే ఉంటా. అవును, నీకేమిష్టం? నాకు మా అమ్మ ఏం చేసినా ఇష్టమే, కానీ నా వంటల్లో ఉప్మా అంటే చాలా ఇష్టం. ఓ వెయిట్, ఇదిగో నీ చేత్తో ఉప్మా చేసి పెట్టు. అంత స్పెషల్ ఏంటో నేను చూస్తా. కానీ నీకు దోశలంటే ఇష్టం కదా. నా కోసం ఉప్మా చెయ్యి, నేను నీకోసం దోశ చేస్తా. ఏంటి నువ్వా దోశలు? ఆర్ యు సీరియస్? హబ్బా సాయిరామ్, నాకు దోశలేయడం వచ్చు. సరే, ఫస్ట్ నేను ఉప్మా చేస్తాను, తర్వాత నువ్వు దోశ చేయి. వెళ్ళు వెళ్ళు. All right. ఇప్పుడు అర్థమైంది ఉప్మా ఎందుకంత స్పెషలా అని. నువ్వు కూడా దోశలు బాగానే చేసావులే. చాలు చాలులే. అవును, నువ్వేం చేస్తుంటావు? ప్రజెంట్ ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నాను. నాట్ షూర్ ఎప్పటి వరకు వర్క్ చేస్తానో ఏంటో. మరి నీ సంగతి ఏంటి? నాదేముంటది, నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల నాకు వచ్చిన హస్బెండ్తో పిల్లలతో హ్యాపీగా ఉండటమే నా ఫ్యూచర్ అని ఫిక్స్ అయిపోయా. నీకంటూ ఇంట్రెస్ట్ ఏం లేవా? మొన్ననే డిగ్రీ అయిపోయింది, ఇంకొక ఇయర్లో పెళ్లి చేసి పంపించేస్తారని కూడా తెలుసు. ఇంకా ఇంట్రెస్ట్ అంటే వీడియో ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్. వావ్, వీడియో ఎడిటింగా? అమ్మాయిల్లో చాలా రేర్ తెలుసా? ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఇలా అమ్మాయిల్లో రేర్ అని ఎవరు అనరు. దోశ అయితే చాలా బాగుంది. సరే చాలులే, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే. అవును, ఇందాక డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారు, పడుకునే ముందు తప్పకుండా వేసుకో, మర్చిపోకు. సరే. గుడ్ నైట్ ఉప్మా బాయ్. గుడ్ నైట్ దోశ గర్ల్. తినెక్కడుంది? ఇంకా లేవలేదంటావా? హెల్త్ బాగానే ఉందా? ఈవినింగ్ అవుతుంది, ఉదయం నుంచి కనిపించలేదేంటి? ఇంటికి వెళ్దామా? డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాం. హలో అమలా, ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఉదయం నుంచి కనిపించట్లేదు. ఇలా హాస్పిటల్కి వచ్చా. మళ్ళా హాస్పిటలా? ఏమైంది అమలా? ఎక్కడో చెప్పు, ఇప్పుడు స్టార్ట్ అవుతాను. అరే చెప్పేది అసలు పూర్తిగా వింటావా? సరే అమలా, ఏమైందో చెప్పు. ఏం లేదు,
నేను హాస్పిటల్ బయటకు వచ్చా, నేను లొకేషన్ షేర్ చేస్తా, వస్తావా? సరే అడ్రస్ పెట్టు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. సరే. అమలా, హాస్పిటల్ అన్నావు, ఇక్కడ కూర్చున్నావేంటి? అదే అమ్ముకి డెలివరీ అని చెప్పాను కదా, అది ఈరోజే. అవునా? ఇంత మంచి విషయం ఇంత డల్గా చెప్తావేంటి అమలా? అరే ఏమైందో చెప్తేనే కదా. అదే సంతోష్, అమ్ము డెలివరీ అని నేను కంగారుగా వచ్చాను. అది లేబర్ రూమ్లో పెయిన్స్తో బాధపడుతుంటే వాళ్ళ హస్బెండ్ ఏమో బయట కూర్చొని చాలా జాలీగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు వాళ్ళ పేరెంట్స్తో. అసలు ఈ అబ్బాయిలందరూ ఒకటే, మమ్మల్ని అర్థం చేసుకోవడం రాదు, పైగా ఈ టైంలో తన పక్క నుండి సపోర్ట్ చేద్దామని అసలు ఏమీ లేదు. అయ్యో అమలా, ఇదంతా హార్ట్కి తీసుకుని నన్ను టెన్షన్ పెట్టేశావు కదా. నువ్వు కూడా అందరిలాగే అనుకున్నావా? లోపల ఉన్న నీ ఫ్రెండ్ గురించి ఆలోచించావు, కానీ బయట ఉన్న అతను నవ్వు వెనుకుండే బాధని ఆలోచించావా? ఆ నవ్విచ్చే ధైర్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. అంటే ఈ సొసైటీలో నన్ను కంప్లీట్గా రాంగ్ వేలో చూస్తున్నారు అమలా. వాళ్ళిద్దరి ప్రేమ కలిస్తే వచ్చే బేబీని చూడబోతున్నావు అనే నవ్వై ఉండొచ్చు కదా. లేదా అమ్ము ఈ 9 months మోసిన బరువుని ఈ రోజుతో దిగిపోతుంది, ఇంకా బరువుని నేను మొయ్యాలని వచ్చే నవ్వై ఉండొచ్చు కదా. అసలు ఇవన్నిటికీ మించి బయట వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ టెన్షన్ చూసి వాళ్ళ కోసం ఇచ్చే ధైర్యం అయి ఉండొచ్చు కదా. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? అంటే అమ్ముని చూసి కొంచెం ఎమోషనల్ అయ్యా. అయ్యా, ఎమోషనల్లో తప్పుగా అనుకున్నా. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వుండు, నేను వెళ్ళి సారీ చెప్పొస్తా. ఆగు, సారీ ఎందుకు చెప్పడం? అయినా నువ్వు అనుకున్నవేమీ అతనితో చెప్పలేదు కదా. మరెందుకు నీ పర్స్పెక్టివ్ అంతా తప్పని తెలిసి వాళ్ళకి చెప్పడం? అనవసరంగా ఇలా అనుకున్నానని నాలో ఒక గిల్ట్ ఉండిపోతుంది కదా. సరే చెప్తున్నా కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ బేబీని చూసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటో రికార్డ్ చేయి. అలాగే వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీలో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు కదా, అవి కూడా కలెక్ట్ చేసుకో. ఓకే? అవన్నీ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చే కలుద్దాం, సరేనా? ఇంక వెళ్ళు. హాయ్ అమలా. ఏం సంతోష్? దా కూర్చో. స్పెషల్ టీ. థ్యాంక్స్. ఏయ్, cheers. బాగుంది. ఏం సంతోష్? నువ్వు అమ్ముకి తన హ్యాపీ మూమెంట్స్ని ఇంకా హ్యాపీ చేయాలన్నా, లేదా తన హస్బెండ్ నువ్వు తప్పుగా అనుకున్న గిల్ట్ పోవాలన్నా నువ్వు ఒక పని చేయాలి. నేనేం చేయాలి? చెప్తా. ఇదిగో ఈ ల్యాప్టాప్ తీసుకో. నువ్వు తీసుకొచ్చిన తన ఫొటోస్, వాళ్ళ వీడియోస్, వాళ్ళ రియాక్షన్స్ అన్నీ ఎడిట్ చేసి అమ్ముకి ఇవ్వు. వాట్? నేనా? నువ్వే. డ్రీమ్స్ అంటూ ఒకడొచ్చి నో అబ్జెక్షన్ చెప్తే చేద్దాంలేని వదిలేస్తావా? ముందు నీ ట్రయల్స్ నువ్వు చేస్తే అప్పుడు వచ్చిన వాడు తప్పకుండా సపోర్ట్ చేస్తాడు. ఎడిటింగ్ నీ డ్రీమ్ అయితే ఇప్పుడే ఒక అడుగుతో స్టార్ట్ చేయి.
సరే వెళ్ళు. సరే ఎడిట్ చేసి తీసుకొస్తా. యా. ఓయ్, నేను వెయిట్ చేస్తా. అమలా, ఈ 9 months నేను పడిన బాధలకి భరించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్క వీడియో నన్ను చాలా రిలీఫ్ చేసింది. ఎడిట్స్ చేయడం నీ డ్రీమ్ అయినా ఎవరి కోసం ఎప్పుడూ చేయలేదు. నా కోసం చేసి ఇవ్వడం నాకు నా హస్బెండ్కి చాలా స్పెషల్ మెమరీ. థ్యాంక్ యూ. లవ్ యూ అమలా. సంతోష్, చెప్పమ్లా. అరే నానా, అమలు నచ్చిందని నాతో తన పేరెంట్స్ ఒప్పించి నువ్వే తను ఒప్పిస్తానని వెళ్ళావు. వెళ్ళినప్పటి నుంచి ఒక మెసేజ్ లేదు, ఒక కాలు లేదు. ఏమైపోయావురా? ఇంతకీ తను ఓకే చెప్పిందా? ఏం సంతోష్ ఇది? అదే అమ్మ అడ్రస్ నీకోసమని పరిచయం చేసుకొని తెలుసుకొని ఆ తర్వాత ఏమైనా. స్టాప్ సంతోష్, కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? యాక్చువల్గా 2 weeks బ్యాక్ నాకు మ్యాచ్ వచ్చింది. ఇంతకుముందు లవ్లన్నా మ్యారేజ్లన్నా అస్సలు ఇంట్రెస్ట్ లేవు. అందుకే ఇంట్లో వాళ్ళ కోసం నేను సెటిల్ అయ్యాక చేసుకుంటాను, లేదా ఇంతకన్నా మంచి జాబ్ వస్తే చేసుకుంటానని చెప్తూ వచ్చేవాడిని. కానీ వాళ్ళ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి నేను బెండ్ అవుతున్న టైంకి ఈ మ్యాచ్ వచ్చింది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు ఏం అర్థం కావడం లేదు. అదే అమ్లా, ఆ మ్యాచ్ నీతోనే. అంటే నా గురించి ఎంక్వైరీ చేయడానికి నా దగ్గరికి వచ్చావా? ఛ! ఏం చేయమంటావు అమ్లా? నువ్వు చూడగానే నచ్చేసావు. వెంటనే అమ్మకు చెప్పేశాను. కానీ మీ ఇంట్లో ఏమో నా ఫోటో కూడా చూడకుండా నువ్వు అంటున్నావంట. నేను నిన్ను ఎలాగైనా మిస్ అవ్వకూడదని ఇదిగో మా అమ్మని మీ అమ్మతో మాట్లాడించి ఇలా వచ్చేసాను. ఓహో, ఇందులో మా అమ్మ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? జస్ట్ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే కాదు, మరి అమలా, మేం పెళ్ళికి వెళ్తున్నాం, నువ్వు రావట్లేదా? పెళ్ళికెళ్తే అందరూ నెక్స్ట్ నీ పెళ్ళెప్పుడు నీ పెళ్ళెప్పుడు అని అడుగుతారమ్మా. నేను రాను, నువ్వు వెళ్ళు. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉండగలవా? ఉంటాను. మరి ఒక వారం వరకు రాము, పర్లేదా? సరే మరి, జాగ్రత్త. ఏమనకుండా వెళ్ళినప్పుడే రియలైజ్ అవ్వాల్సింది. అయినా సరే, నువ్వు ఇలా రావడం నాకు నచ్చలేదు. ఇలా రావడం పక్కన పెట్టు, నేను నీకు నిజంగా నచ్చలేదా? నీకంటే నేను నీకు ముందే నచ్చాను. సో నీకేం కావాలో నువ్వు తెలుసుకున్నావు, ఏం అడగాలో అడిగావు. మరి నా సంగతి ఏంటి? అంటే అదే, నేను నచ్చాను కాబట్టే నాకు నువ్వు ఎలా కనబడాలనుకున్నావో అదే చూపించావు. సో నేను కూడా నాకేం కావాలో అడుగుతా,
తెలుసుకుంటా. ఈ కొన్ని రోజుల్లోనే అంత తెలుసుకోవడం కష్టమే కానీ నీతోనే కొన్ని రోజులు నాకు ఒకటి అర్థమైంది, నా జీవితం మొత్తం నీతోనే అని. సరే, నువ్వు అడగాలనుకునే ప్రశ్నలకి జవాబులు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసునే అడుగు, నీకే చెప్తుంది. ఐమ్ సంతోష్. అడిగా. ఏం చెప్పింది? నా గురించి నాతో ఉండే ఇన్వెస్టిగేషన్ చేసావన్న కోపం కన్నా నువ్వెక్కడ నన్ను మిస్ అవుతావని చేసిన ప్రయత్నం అని నన్ను అర్థం చేసుకోమంది. ఓ అంటే ఓ అంత ఎగ్జైట్ అవ్వ. హ్మ్. నీ పార్టీకి నువ్వు వచ్చావు, ప్రేమగా చూసుకున్నావు. కానీ పెళ్లి తర్వాత ఇలానే ఉంటావా? అయ్యో అమలా, నువ్వు అలాంటి భయం ఏం పెట్టుకోకు. నిన్నెంతలా బాగా చూసుకుంటానంటే అందరూ ప్రేమించే ఆ జాబిలి కూడా కుళ్ళుకునేంత బాగా చూసుకుంటాను. ఆ జాబిలి సాక్షిగా చెప్తున్నా. ఆ, 2 minutes. ఎస్, మీరే. ఆ, 2 కాఫీస్. నాకంటే ముందొచ్చి వెయిట్ చేస్తా అన్నారు. ఆ, అలాగే అనుకున్నాను, కానీ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే కదా. నియర్ బై ఉన్నా అన్నారు. నియర్ బై అనే లేట్గా స్టార్ట్ అయ్యాను, కానీ వచ్చేసరికి ఎంత లేట్ అయింది. వెయిట్ చేస్తా అయ్యా, ఏమైంది? ఆ టాపిక్ వదిలేచ్చు కదా ప్లీజ్. ఇందులో నా కాఫీ. రెండు ఒకటే అండి. ఓహ్, నాకు షుగర్ ఎక్కువ. తెలుస్తుంది, ఐ మీన్ షుగర్ అంటే ఇష్టం అండి. కనిపిస్తుంది. బాగుంది. మనం ఫస్ట్ టైం మీట్ అవుతున్నా ఫస్ట్ టైంలా లేదండి, చాలాసార్లు కలిసినట్టే ఉంది. అంటే చిన్నప్పుడు నేను కలిసిందోరా సినిమా ఎక్కువసార్లు చూసావానండి, అందుకేనేమో. ఆ? ఏంటి? వదిలేయండి, ఏదో నాన్ సింక్ పంచి వేశాను. ఇందాకలు జోకేస్తే ఇప్పుడు నవ్వుతున్నారా? సూపర్ అండి. ఇంతకీ ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీరు? జాబా? జాబ్ గీబ్ అలాంటివి ఏం లేవండి, ఫుల్ ఖాళీ. ఆ? అదేంటండి? అదేంటంటే ఏం చెప్తాం, పొద్దున్నే పేపర్ వేసేవాడికి పేపర్ చదవాలని రూల్ ఉందా? అలాగే బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు జాబ్ చేయాలని రూల్ లేదు కదండి. మీకు అర్థం కాలేదు కదా, కొంచెం డీటెయిల్గా చెప్తాను వినండి. మీకు కుకింగ్ వచ్చా? ఆ, రాదు. ఎందుకు రాదంటే ఏం చెప్తారు? ఇంట్రెస్ట్ లేదు, అవకాశం రాలేదనే కదా. కానీ నాకు కుకింగ్ వచ్చు. ఒకరు చేసే పని ఇంకొకరు చేయాలని రూల్ ఏం లేదు కదండి. అందరూ జాబ్ చేస్తున్నారు కదా అని నేను చేయట్లేదు, అంతే. కానీ చూసారా కాలం ఎంత మారిపోయిందో. అమ్మాయిలు చేసే పని అబ్బాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు చేసే పనులు అమ్మాయిలు చేస్తున్నారు. కానీ సొసైటీలో మాత్రం వంట రాని ఆడదానికి, ఉద్యోగం లేని మగాడికి అసలు వాల్యూయే లేదండి.
ఏదో వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు కదా అని అస్సలు అనుకోరు. తరతరాలుగా వస్తున్న ప్యాటర్న్ని ఫాలో అవ్వాలని అంటారు. ఏం చేస్తాం? మీరు భలే మాట్లాడతారండి. అయ్యా, ఫ్రీగా చేయగలిగే పని ఇది ఒకటే కదండి. కానీ ఏ మాటకు ఆ మాట. ఎంత సంపాదించినా ఎన్ని తరాలు గడిచినా అబ్బాయి కిందే కదండి అమ్మాయి. అదొకప్పుడండి. ఇప్పుడు పవర్ అంతా ఆడోళ్ళ చేతిలోనే ఉంది. మాటలకే కానీ నిజంగా అంత పవర్ ఉందంటారా? అయ్యా, ఏం మాట్లాడుతున్నారండి మీరు? పవర్ ప్లాంట్లో పవర్ లేదని నేను నమ్ముతాను, కానీ ఆడోళ్ళ చేతిలో పవర్ లేదంటే అస్సలు నమ్మను. మీకు మళ్ళీ అర్థం కాలేదు కదా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఆ, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. సరే, సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ అయినా సరే స్టేడియంలో అనుష్క శర్మ ఎక్కడ ఉందా అని చూసి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు, కానీ వాడు సెంచరీ కొట్టిన కారణమైన కోచ్కి ఒక్క ఫ్లయింగ్ కిస్ అయినా ఇస్తాడా? లేదు కదా. అదండి అమ్మాయిలకున్న పవరు. సరే, ఇంతకి మీకు ఎలాంటి అమ్మాయి అంటే నచ్చుతుంది? జడ వేసుకునే అమ్మాయిలా లేక జీన్స్ వేసుకునే అమ్మాయిలా? నెత్తికేసి కొట్టుకోవడానికి ఏ బండర్ అయితే ఏంటండి? ఆ, అదేంటండి? ఆ, నా ఫిలాసఫీయే వేరండి, వదిలేయండి. ఆ, ఏంటండి ఆ ఫిలాసఫీ? నాకు కూడా చెప్పండి. ప్రశాంతంగా ఉన్న జీవితం ప్రళయంలో మారాలంటే రెండే మార్గాలండి. ఒకటి అప్పు చేయాలి, లేదా అపురూపంగా అమ్మాయిని ప్రేమించాలి. హ, మరి నాలాంటి అమ్మాయి దొరికితే? హా. అప్పిచ్చే అమ్మాయి దొరకడం కంటే అదృష్టం ఇంకేముంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎన్ని డేస్కి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు? 1 డే, 1 వీక్, పోనీ 1 మంత్? నేనైతే వెంటనే చెప్పేస్తానండి. అదేంటి? ఎందుకంటే ఇప్పుడు మనం శవం ముందు డాన్స్ వేస్తున్నామని చచ్చినోడికి తెలియనప్పుడు మనం ఎంత డాన్స్ వేస్తే మాత్రం ఏం ప్రయోజనం అండి? అలాగే మనం ప్రేమిస్తున్నామని అమ్మాయికి తెలియకుండా మనం వెనకాతలు ఎంత తిరిగినా మాత్రం ఏం ఉపయోగం అండి? హ, మీ మాటలు అర్థం అవ్వడం అంత ఈజీ కాదండి. అర్థం కాకపోవడానికి ఇదేమైనా అరేబియానా కొరియానా? తెలుగే కదండి. కంపారిజన్ వరస్ట్గా ఉన్నా కన్వీనియన్స్ గానే ఉంటుంది. ఆ? అదే కన్వీనియంట్ గానే ఉంటుంది. సరే, వెంటనే చెప్పేస్తారు. మరి ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే? ఇండియాలో అమ్మాయిలకే కరువా? కరెక్ట్గా ఫోకస్ చేస్తే పెళ్ళండి, పిల్ల తల్లిని కూడా పడేయచ్చు. హ్మ్, అంతేకాని ఆ అమ్మాయి వెంట పడడం, తనని ఫాలో అవ్వడం, దూరం నుంచి తనని చూస్తూ ఆనందపడడం, ఇలా ఉండగా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఫాలో అవుతున్నాడని తెలుసుకోవడం, వాడి కళ్ళల్లో తన మీదున్న ప్రేమని చూడడం, ఆ అబ్బాయి చెప్పకుండానే తన మనసులో ఉన్న మాట వినపడడం. హ్మ్, అది కదా లవ్ అంటే. చెప్పకుండా అడగకుండా దొరికిపోవడానికి అదేమైనా ఆక్సిజనా? అమ్మాయి అండి. అయినా ఏ జనరేషన్లో ఉన్నారండి మీరు? ఈ రోజుల్లో కాంపిటీషన్ గురించి మీకు తెలిసిందే కదా. అందుకే సందుకు ఒకటి సైట్ వేస్తున్నాడు. వాళ్ళందరిలోని మనల్ని రిఫరెన్స్ చేయాలంటే ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. అంత టైం మన దగ్గర లేదండి. కనపడగానే ఏదో ఒకటి క్లోజ్ చేసేయాలి. మరి నేనొచ్చి ఇంతసేపు అయింది, ఏదో ఒకటి చెప్పి క్లోజ్ చేయలేదు. గాలిపటం దారం మన చేతిలో ఉన్నంత వరకు సేఫే కదండి. వదిలేస్తేనే ప్రాబ్లం. మీరు ఇంకెక్కడే ఉన్నారు కదా, ఇంకా చాలా ఛాన్స్ ఉందిలేండి. పోయిటరీ చెప్పి పడేసే వాళ్ళని చూసాం కానీ ఇలా పిచ్చి మాటలు చెప్పి పడేసే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నా. పడిపోయా అని హింట్ ఇస్తున్నారా లేదా పిచ్చోనని కన్ఫర్మ్ చేస్తున్నారా? అది మీరే తెలుసుకోండి. నేనేమైనా సైంటిస్ట్నా అండి రీసెర్చ్ చేసి తెలుసుకోవడానికి? ఇంక వెళ్దామా? సరే. అవును, ఇన్ కేస్ నేను కలుద్దామని మెసేజ్ చేయకపోయి ఉంటే? నేను చేసేవానండి. నేను నియర్ బై లేకపోయి ఉండుంటే? ఎంత దూరం ఉన్నా సరే నేను వచ్చి కలిసేవానండి. నిజమా? మీకు విషయం తెలుసా? నాది వనస్థలిపురం అండి. మిమ్మల్ని కలవాలని ఎంత దూరం ట్రావెల్ చేసుకుంటూ వచ్చా. ఓ, అక్కడి నుంచి వచ్చారా మీరు? అందుకేనా లేట్ అయింది. మరి దగ్గరే అని ఎందుకు అబద్ధం చెప్పారు? దగ్గర అన్నా కాబట్టే కదా మీరు కలుద్దామని చెప్పారు. అదే దూరం ఉంటే
అసలు మీట్ అయ్యే వాళ్ళమో లేదో కూడా తెలియదు. ఏముంది, తర్వాత కలిసే వాళ్ళమేమో. ఇప్పుడు కలవకపోతే ఎప్పుడు కలుస్తామో ఏంటో. మీరు వేరే పనిలో బిజీ అయిపోవచ్చు, నేను వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు, అసలు ఏదైనా జరగచ్చు. అందుకే ఇప్పుడు కలిస్తే అయిపోతుంది కదా అని. నేను 1 అవర్ టైం ఇచ్చాను కాబట్టి సరిపోయింది. మనం ఎర్లీగా కలుద్దామని అనుంటే అప్పుడేం చేసేవాడివి? అయ్యా, మా ఇంటి పక్కనే ఫ్లైట్ రెంట్కి ఇస్తున్నారండి. ఫ్లైట్ వేసుకొని వెంటనే వచ్చేవాడిని. అసలు ఎందుకు కలవాలనిపించింది మీకు? ఆ, మరి మీకెందుకు మెసేజ్ చేయాలనిపించిందో? ఏమో తెలీదు, ఆ మూమెంట్లో అలా అనిపించింది. సేమ్, నాకు కూడా ఆ మూమెంట్లో అలానే అనిపించింది. మెసేజ్ చేశాక కలిసి మాట్లాడాలని అనిపించింది. ఫైనల్లీ ఇదిగో ఇలా. హో, ఇన్స్టాగ్రామ్లో ఒక్క రీల్ వల్ల ఈ టైంకి ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం ఇక్కడున్నాం. ఇన్కేస్ ఆ రీల్ మీరు చూడకపోయినా, చూసి రిప్లై కొట్టకపోయినా, ఆ రీల్ నేను చూసి రిప్లై ఇవ్వకపోయినా అసలు మొత్తం వేరేలా ఉండేది కదా. హా, అద్భుతాలు జరుగుతాయండి. మనం ఇలా కలవాలని రాసుందేమో. మీరు ఇలాంటివి కూడా నమ్ముతారా? లైవ్ ఎగ్జాంపుల్ మనదే. అయినా ఈ రోజుల్లో కలవాల్సింది జాతకాలు కాదండి, మైండ్ సెట్. మన మైండ్ సెట్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరకడమే మహాప్రసాదం. ఈరోజు మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూశాను, డే డల్గా స్టార్ట్ అయింది కానీ హ్యాపీగా ఎండ్ అయింది. నాది మాత్రం హ్యాపీగా స్టార్ట్ అయ్యి హ్యాపీనెస్తో ఎండ్ అవుతుంది. సరే మరి నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు? మీరే అన్నారుగా అద్భుతాలు జరుగుతాయని. మళ్ళీ మీరు ఇంకో పోస్ట్కి కామెంట్ పెట్టిన తర్వాత, ఆ రీల్ నాకు రీచ్ అయిన తర్వాత చూద్దాం. బాయ్. ఏమండి, బాయ్. మేడం కీస్. థ్యాంక్ యూ. పెట్రోల్ అయిపోయినట్టుంది. ఈ టైంలో ఆగిపోయిందేంటి? టైంకి ప్యాపిడో కూడా బుక్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మయ్యా, బుక్ అయింది. హలో. హలో మేడం, ఎక్కడున్నారు? నేను లొకేషన్లోనే ఉన్నాను, మీరెక్కడున్నారు? నేను లొకేషన్లో ఉన్నాను, కనిపించట్లేదు. ఒక్క నిమిషం అన్నా. ఓకే, కనిపించారు, వస్తున్నాను మేడం. హాయ్ మేడం. నువ్వా? ఇన్నఫ్. ఇంకా నీకు నాకు వర్కౌట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్. బొక్కలే, ఇలాంటివి చాలా చూసాం మేము. ప్రతిసారిలా ఈసారి అవ్వదు. ఇంకా నీ వెనక్కి కూడా రాను, నువ్వు కూడా నా ముందుకు రాకు. అయితే నువ్వేనా ముందుకు రా.
ఇదే తగ్గించుకోమన్నది. లైఫ్ లో అట్లీస్ట్ కొన్ని విషయాల్లో అయినా సీరియస్ గా ఉండటం నేర్చుకో. ఇదొక టెడ్ స్పీకర్ మరి. లైఫ్లో ఎలా ఉండాలో మోటివేషన్ ఇస్తుంది. ముందు నువ్వు నన్ను నేర్చుకో. డిసిప్లిన్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? మరి డిసిప్లిన్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? హే, అసలు నీతో ఆర్గ్యూ చేయడమే వేస్ట్. సేమ్ ఫీలింగ్. నీతో ఆర్గ్యూ చేయడం కన్నా ఏ ఎవరెస్ట్ ఎక్కి దూకడం నయ్యం. హో, ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నీలాంటి వాడితో కలిసి 7 అడుగులు కాదు కదా, ఒక్క అడిగేసినా కూడా దరిద్రమే అని. నాకు కూడా అర్థమవుతుంది. నీకు 3 ముళ్ళు వేయడం కన్నా ఏదో ఊరేసుకొని చావడం నయ్యం. మరీ అంత బాధగా ఉన్నప్పుడు ఇన్నాళ్ళు నన్ను వదిలేకుండా నా వెనకెందుకు తిరిగావు? ఉల్లిపాయలు కోస్తే కన్నీరు వస్తాయని తెలుసు కదా, అయినా కోస్తాం కదా. ఇది అంతే. అంటే ఇప్పుడు నేను ఉల్లిపాయా? చీ 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 చీ. ఉల్లిపాయలు కోస్తే జస్ట్ కన్నీరు మాత్రం వస్తుంది. నీతో పెట్టుకుంటే లైఫ్ లాంగ్ రక్త కన్నీరే. ఛీ, అసలు లైఫ్ లో నువ్వు నాకు మళ్ళీ కనిపించొద్దు. ఆ మేకప్ కళ్ళకు కూడా వేసుకో. నేను కూడా నీకు లైఫ్ లాంగ్ అస్సలు కనిపించను. ఇంకొకసారి నా మేకప్ గురించి టాపిక్ తీసుకొచ్చావనుకో. ఏం చేస్తావు? టాపిక్ మారుస్తావా? ఛీ, అసలు నీతో ఎంత మాట్లాడినా కూడా టైం వేస్ట్. అసలు నీలాంటి వాడితో ఇన్ని రోజులు జర్నీ చేసినందుకే బాధపడుతున్నాను. థ్యాంక్ గాడ్. ఇంకా నీతో లైఫ్ లాంగ్ జర్నీ అంటే అమ్మో. లైఫ్ అంతా జర్నీ సినిమా రిపీట్ లో చూడమన్నా చూస్తా గానీ నీతో మాత్రం జర్నీ అస్సలు చేయనే. ఇది మాత్రం ఫిక్స్. మంచిది, బాయ్. మంచిది, గుడ్ బై. ఫైనల్గా ఏ జాబ్ దొరక్క ఈ జాబ్లో సెటిల్ అయ్యావా? ఇదేనా ఉంది, సంతోషించు. నిన్నే ప్రేమించుకుంటూ కూర్చుంటే ఏ అమీర్పేట ఇన్స్టిట్యూషన్ దగ్గర అడుక్కు తినాలి. సర్లే, ఓటీపీ చెప్పు. అపరిచితులకి నేనేం చెప్పను. ఈ టైంలో నీకోసం రాములు రెములు ఎవరు రారు కానీ చెప్పు. ఈ టైంలో ఈ బండి అయినా దొరికింది. కొంచెం టైం అయితే ఇది కూడా దొరకదు. ఇంకా నైట్ అంతా కూర్చొని జాగరణ చేయాలి. నీ ఇష్టం. ఇంకా పాత పగలు పక్కన పెట్టి ఎక్కితే నీకే మంచిది. ఇంకా లేట్ అయితే నేను వెళ్ళిపోతా. వెళ్ళిపో, నాకేమైనా భయమా? నేను ఒక్కదానే ధైర్యంగా ఉంటాను. ఈ ధైర్యంతో అట్లీస్ట్ ఈ స్ట్రీట్ అయినా దాడతావా? సర్లే, లేట్ అవుతుంది. దా బండెక్కు. ఇప్పుడు నేను బతిమాలా? బతిమలాడడానికి నేను నీ బాయ్ ఫ్రెండ్ కాదు. సరే, నీ కర్మ. నేను వెళ్తున్నాను. ఆ. ఏంటి ఆపావా? లేదు, చెయ్యి లాగుతుంటే జస్ట్ ఇలా ఊపానంతే. నిజాయితీగా ఏ రోజు ఒప్పుకున్నావనిలే, ఈ రోజు ఒప్పుకోవడానికి. అది నువ్వు చెప్పకు. సర్లే, పాస్ట్ ఏం తవ్వకలే కానీ దా వచ్చెక్కు. లేట్ అవుతుంది. వేరే ఆప్షన్ కూడా లేదే. పొద్దున్నే ఎవరి ముఖం చూశాను. నీ ముఖం నువ్వే అద్దంలో చూసుకొని ఉంటావు. ఆ? ఆ. బండి ఎందుకు ఆగిందో? పెట్రోల్ అయిపోయింది. ఫేస్ మీద 3 కేజీలు మేకప్ వేయడం కాదు, బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి. అది నీకు అనవసరం. నీకు బ్రెయిన్ అవసరం. చందాలు వేసినా సరే నీ మోకాలు ఉన్న బ్రెయిన్ తీసి హెడ్లోకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. హలో మిస్టర్, నువ్వు డ్రైవర్లా బిహేవ్ చేయి, అంతేకాని ఓ ఫ్రెండ్లో ఉచిత సలహాలు ఇవ్వకు. మీకు నా మంచితనం గురించి తెలిసిందే కదా మేడం. శత్రువులకైనా సరే సలహాలు ఇచ్చి మరీ పంపిస్తా. ఈ సోది సలహాలు ఇచ్చే బదులు మూసుకొని డ్రైవ్ చేయి. సరే, అలాగే కానివ్వండి. ఏ దోస నాకు ఆకలి లేదు. నిన్నెవడడిగాడు? ఉదయం నుంచి డ్యూటీ చేసి బాగా అలిసిపోయా. నాకు ఆకలేస్తుంది. ఏ ఈ టైంలో దోసుకొచ్చే టేస్ట్ ఇంకే టైంలోనే రాదు. పులిసిపోయిన పిండి కదా, అలానే ఉంటుందిలే.
అయినా టేస్ట్ లేని వాళ్ళకి టేస్ట్ గురించి ఏం చెప్తాంలే. హలో చెప్పరా. ఈ జనాలు దేశాన్ని అనుకున్నా దోశలను కూడా దోచేస్తున్నారన్నమాట. జరగండి. హే టీ టీ కూడా తాగేసి వచ్చేస్తాం. హలో, లేట్ అవుతుంది నాకు. ఇదేమైనా డేట్ అనుకుంటున్నావా? నీకు ఇష్టం వచ్చిన దగ్గర ఆపుతున్నావు. ఇది నీ డ్యూటీ, అది మర్చిపోకు. నిద్ర వస్తుందండి. ఇలానే డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ పక్కా అవుతుంది. ఓకేనా మరి? మీ మంచి కోసం అడుగుతున్నాను. ఏదో ఒకటి చేసావు. ఒకసారి పట్టుకోండి. ఒక్కసారి అన్నా. నేను అడిగానా? పర్లేదండి, తాగండి. కొత్తవాడు ఎవడైనా తగిలాడా? అది నీకు అనవసరం. ఏదో ఫ్రెండ్లీగా అడిగామనుకోండి. ఆల్రెడీ తగిలించుకున్న ముళ్ళునే తీసుకోలేక చస్తున్నా, మళ్ళీ ఇంకొకడా? అయితే ఇంకా పాత ప్రేమలోనే ఉన్నారన్నమాట. లేదు, ప్రశాంతంగా ఉన్నా. ఎంత? కావాల్సిన వాళ్ళ దగ్గర నేను కరెన్సీ తీసుకోను. నేను కూడా అపరిచితుల దగ్గర ఏం హెల్ప్ తీసుకోను. ఎంతో చెప్పు. అలా అయితే నేను ఎన్నిసార్లు బైక్ మీద తిప్పాను. మొత్తం కలిపి 1,00,000 ఉంటుంది. ఇచ్చేస్తావా? హలో, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు ఎంత అయిందో చెప్పు. సర్లే, నీ దగ్గర డబ్బులు అంత ఎక్కువైపోతే నేను మాత్రం ఏం చేయగలను? 300 ఇచ్చే. అంతా? మరి లేకపోతే 30 రూపాయలు ఇస్తావా? ఇదేమైనా సర్వీస్ ఆటో అనుకున్నావా? నీకు ఈ టైంలో రావడం ఎక్కువ. తీ. సరేలే, స్కానర్. అయిపోయింది, థ్యాంక్ యూ. మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఎప్పట్లాగే విడిపోయి మళ్ళీ కలిసిపోతాం అనుకున్నాను, కానీ ఇంత దూరం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మెసేజ్ చేస్తానని నువ్వు మెసేజ్ చేస్తావని నేను ఎదురు చూస్తూ ఇలాగే గడిపేస్తాం. కానీ ఇగో పక్కన పెట్టి ఇద్దరు ఒక్కసారి కూడా మెసేజ్ చెయ్యం. ఇప్పుడు నేనే ఇగో పక్కన పెట్టి అడుగుతున్నా శ్వేత, వెనక్కి రావచ్చు కదా? రావద్దని బలంగా ఫిక్స్ అయ్యావైతే సరే, వెనక్కి రావద్దు కానీ ముందుకు వెళ్ళు. ఇక్కడితో ఈ రిలేషన్షిప్ ముగించేద్దామని అనుకుంటే చూసావా, లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు నీకు.
వేరే ఆప్షన్ లేదన్నావు. ఇప్పుడు నేను నీకు ఎస్ చెప్పినట్టా నువ్వు చెప్పినట్టా? మహాతల్లికి మోకాల్లో ఉన్న బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది అనమాట. ప్రతిసారి నేనే వెనక్కి వస్తుంటే లోకువైపోయాను నీకు. అందుకే నువ్వు వచ్చే వరకు నేను రాకూడదని ఫిక్స్ అయ్యా. ఫైనల్గా నేనే గెలిచా. సరే, నువ్వే గెలిచావులే. అవును, ఇలా అనుకోకుండా కలిసాం కాబట్టి ఓపెన్ అయ్యావు, లేకపోతే అసలు కలిసేవాడివే కాదు కదా. ఉన్నాడ్రా. తప్పదంటావా? తప్పదు. వేరే ఆప్షన్ ఏం లేదా? ప్రెసెంట్ ఈ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ ఏం లేదురా. పద. పద. ఎవర్రా మీరు? ఈడేంటి ఎంతున్నాడు? అవసరమారా? అవసరం రా, పర్లేదు. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, లవ్ మ్యాటర్ అన్నా. నువ్వు కాకపోతే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదన్నా. ప్లీజ్ అన్నా, హెల్ప్ చేయనా అన్నా. ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా. అయితే నేనేం చేయాలరా ఇప్పుడు? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చన్నా. నేనేం చేయాలరా? నేనేం చేయను. మీరు అమ్మాయిలు కిడ్నాప్ చేసే వాళ్ళలాగా ఉన్నారు. పెద్ద దొంగలు లెక్క ఉన్నారు మీరు. దుబాయ్కో సింగపూర్కో ఎక్కడన్నా అమ్మేస్తే కిడ్నాపర్లు ఎక్కడ ఉన్నారు మీ మొక్కలు చూస్తా అంటే. మర్యాదగా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మా మొహాలా? మీ మొక్కలే మరి. నా మొహం చూస్తాలు అనిపిస్తుందా అన్నా? మర్యాద రమ్మన్న సినిమాలో సునీల్ కన్నా మంచోళ్ళు అన్నా మేము. అలాంటిది నన్ను అంటావా? మోసం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు అచ్చం మీలాగే ఉంటారా? ఈయన మనల్ని నమ్మడరా. అన్నా కావాలంటే రేపు అమ్మాయి ఆఫీస్ తిరిగి వచ్చేంత వరకు వీడి నీ దగ్గర ఉంచుకోనా ప్లీజ్ అన్నా. రే మావా, నీ ప్రేమ కోసం నన్ను తాకట్టు పెట్టేస్తావరా? రే ప్లీజ్ రా, నాకు వేరే ఆప్షన్ లేదు. కావాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు మొత్తం అన్ని నీ దగ్గర ఉంచుకో అన్నా. ప్లీజ్ అన్నా, ఒక్క హెల్ప్ చేయన్నా ప్లీజ్ అన్నా. ఏమన్నా తేడా రావాలే? ఏం రాదన్నా, ప్రామిస్. సరే. రే ఇదిగో తీరా. రే రే లాస్ట్ కొంచెం ఉంచరా, ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి కదా. ఫాస్ట్ అదే ఫాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పద. నువ్వేడికి పోతావురా? నడులో పడికి. రే మావా. రే ఈ ఒక్కరోజు నా కోసం ఉండరా ప్లీజ్ రా. బాయ్ అన్న. నడు లోపడినాడు. అంకుల్ ప్లీజ్ అంకుల్, త్వరగా వదిలేండి అంకుల్. అరే ఈ 5 కిలోమీటర్ రేడియస్ లో ఒక్క ప్యాపిడో బైకర్ ఎవరు కనిపించినా సరే వాడి కస్టమర్ శ్వేత అయితే వెంటనే డబ్బులు ఇచ్చి పంపించారా. సరే మావా. చుట్టుపక్కల మొత్తం క్లియర్ చేసాయి. సరేనా? బాయ్. ఇంకా కాల్ రాలేదేంటి? అమ్మయ్యా, బుక్ అయింది. ఎస్. హలో హలో మేడం, ఎక్కడున్నారు? నేను లొకేషన్లోనే ఉన్నాను, మీరెక్కడున్నారు? నేను లొకేషన్లో ఉన్నాను, కనిపించట్లేదు. ఒక్క నిమిషం అన్నా. ఓకే కనిపించారు, వస్తున్నాను మేడం. నవ్వుతావేంటి చెప్పు. ఎలా అయితే ఏముంది, ఫైనల్గా మనం కలిసాం. అయినా కలిసినందుకు హ్యాపీగా ఉండాలి కానీ ఎన్ని క్వశ్చన్స్ ఏంటే? ఇంకా నాకు ఆ బండి వద్దు. రేపటి నుంచి పికప్ డ్రాప్ నువ్వే చేయి. ఓకే మేడం.